భక్తులందరినీ కూడా మనసారా దీవిస్తూ శివుని ఆరాధిద్దాం, మన కష్టాలను పరిహారం చేసుకుందాం. అలాగే ఆయన ప్రతి ఒక్క దాన్ని ఆయన ఆశీస్సులతో పొందుదాం. సెలవు చెప్తున్నా. సర్వే జనాః సుఖినో భవంతు. గోవింద బాబానా జేజీ జేజీ గోవింద చెప్పు గోవింద. ఓం నమ శివాయ్. ఒక మంచి ఫోటో తీయనా. ఓం నమ శివాయ్. ఎక్కడుంది బూచి, ఎక్కడుంది బూచి, ఎక్కడుంది బూచి, కనిపించట్లేదు బూచి, అమ్మో కనిపించట్లేదు బూచి, ఎక్కడుంది ఎక్కడుంది బూచిలు ఎక్కడుంది, అదిగో బూచి, ఎక్కడుంది బూచి. గుడ్ జాబ్ గోవిందా. ఓమను ఓం ఓం. అయినప్పటికీ కూడా రాజు యొక్క సహకారం మన ధర్మ పరిపాలనలో ముఖ్యమైనటువంటిది. శివుడి ఆజ్ఞ అనేది చీమైనా పొందుదంటారు కాబట్టి ఆ పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞతోటి ద్వారా ప్రభావితం చేసేటువంటి స్థితికి రావటం అనేది చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి అంశం. వారు మహాభక్తి ప్రతి ఇంటిని ఒక దేవాలయం చేసేసారు అద్భుతమైనటువంటి కార్యక్రమాల ద్వారా. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం అందరిలో ఉన్నటువంటి శివుడు. అమ్మా బాయ్ చెప్పు. బాయ్ 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 మామా. బాయ్ బాయ్. అడ్డిగో బేబీ. అమ్మా వాచ్ మామ. బేబీ నీ వాచ్ మామ.